ఈ మిరప చూడండి. ఈ మిరప ఏంటంటే మనకి ఇలా చెట్టుకి పండిన తర్వాత మిరపని తీసి ఎండబెట్టి దాని విత్తనాలు దాచిన, లేకపోతే ఎన్నాళ్ళైనా ఉంటాయి ఆ విత్తనాలు. అంతేకాకుండా ఎక్కడైనా భూమిలో నాటితే అలాగే మొక్క వస్తుంది. ఇది నాటు మిరపకాయ అనమాట. ఇంకొకటి గుంటూరు మిరప కూడా మొక్క తెచ్చేసాము, అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే పసుపులు ఎర్ర మందారం రెండు ఒకే చెట్టుకు వస్తుంటాయి. ఇది పసుపు, ఇదే దీనికే అటుపక్క మళ్ళీ ఎర్ర మందారం ఎర్ర పూలు పోస్తాయి. ఇదే దాంట్లో మీకు ఈ గుంటూరు మిర్చి చూపిస్తారు. గుంటూరు మిర్చి తాలూకా మొక్క కూడా ఉంది. దీన్ని ఇత్తనం కడతాం. ఇత్తనం కట్టడం అంటే మనం సొంతంగా ఇలా పండించి అది తీసి ఎండబెట్టి విత్తనాలు దాచి ఇంకో దగ్గర వేసుకోవచ్చు, లేదా వెంటనే వేసుకున్నా సరే మొక్కలు వస్తాయి. దీనికి సీజన్ ఏం లేదు. తోలపాకు పాదు అనమాట, అక్కడే ఉసిరి చెట్టుకి ఎక్కించాం. మన ఇంట్లోనే